నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడు మైనింగ్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అలాంటి నెల్లూరు జిల్లాలో టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ల మధ్య మైనింగ్ వ్యవహారాలపై పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటోందట. ఒకరిపై ఒకరు సై అంటే సై అనుకుంటున్నారట. గత ప్రభుత్వ హయాంలో ఆ మాజీ మంత్రి కనుసన్నల్లోనే మైన్స్ జరగగా, కూటమి ప్రభుత్వంలో ఎంపీ కనుసన్నల్లోనే మైన్స్ దందా నడుస్తుందని జిల్లాలో టాక్ నడుస్తోందట. దాంతో తాను నిర్మించాలనుకున్న మైన్స్ మినరల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు వేమిరెడ్డి ప్రకటించగా, మైన్స్ మినరల్ పర్మిషన్ రాకపోవడంతోనే ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపేశారని అనిల్ ఎదురుదాడికి దిగుతున్నారట. ఇంతకీ సింహపురి జిల్లాలో జరుగుతున్న మైనింగ్ సమరం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గత దశాబ్ద కాలానికి పైగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు బడా ఇండస్ట్రియలిస్ట్ అయిన వేమిరెడ్డి కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతూ నెల్లూరు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వచ్చారు. వైసీపీ అధికారంలో ఉండగా పార్టీ కార్యక్రమాలన్నిటికీ ఆర్థిక సహకారం అందించి జిల్లా రాజకీయాల్లో కీలకంగా నిలిచారు. అటువంటి నేతను 2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పట్టించుకోలేదన్న విమర్శలు అధికమయ్యాయి. గత ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో పట్టు పట్టడం, జగన్ వ్యతిరేకించడం జరిగిపోయాయి. తన భార్య ప్రశాంత్ రెడ్డిని నెల్లూరు సిటీ నుంచి పోటీలో నిలిపేందుకు అవకాశం కల్పించాలని వేమిరెడ్డి కోరితే, దాన్ని కాదని నెల్లూరు నగర ఎమ్మెల్యే టికెట్ను నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే అనిల్ చెప్పిన అభ్యర్థికి కట్టబెట్టారు. మాజీ మంత్రి అనిల్ రాజకీయ ఎదుగుదలలో ఆర్థికంగా వేమిరెడ్డి దంపతుల సపోర్టు ఉందన్న టాక్ గతంలో ఉండగా, దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గత ఎన్నికల ముందు పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆర్థికంగా వెన్నుదన్ను లేకుండా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో పునరుజ్జీవం నింపినట్లయింది. ఆయన చేరికతో మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఘనంగా పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పి శుభాకాంక్షలు చెప్పారు. మాజీ మంత్రి అనిల్ నెల్లూరు సిటీ నుంచి కాకుండా నర్సారావుపేట ఎంపీగా పోటీ చేయడానికి వేమిరెడ్డే కారణమని అనిల్ వర్గీయుల్లో చర్చ నడుస్తుండటంతో అప్పటి నుంచి వేమిరెడ్డి దంపతులకు, మాజీ మంత్రి అనిల్కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమ మైనింగ్ కేసులపై నెల్లూరు పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే అక్రమ మైనింగ్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దాదాపుగా గత 70 రోజులుగా రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని మైనింగ్ వ్యవహారం ఎంపీ వేమిరెడ్డి వర్సెస్ వైసీపీగా మారింది. మరో మాజీ మంత్రి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్పై అక్రమ మైనింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పొదలకూరు మండలం వరదాపురంలోని రుస్తుం మైన్స్ కేసులో నిందితుడైన వైసీపీ నేత బిరుదువోలు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్తో అనిల్పై కేసు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆయనపై సైదాపురం అక్రమ మైనింగ్, మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొదటిసారి మైనింగ్ విషయంలో మాట్లాడుతూ, క్వార్ట్జ్ ఫ్యాక్టరీ పెట్టి 1000 మంది కార్మికులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో 400 కోట్ల పెట్టుబడి పెట్టి ఆ మేరకు పనులు చేద్దామని ప్రభుత్వాన్ని అడిగానని వెల్లడించారు. నెల్లూరులో నాణ్యమైన క్వార్ట్జ్ దొరుకుతూ ఉండటంతో, సోలార్ ప్యానెల్లో వాడే ముడి పదార్థాల కోసం ఈ పరిశ్రమ ఉపయోగపడుతూ ఉండటంతో అక్రమ మైనింగ్ లేకుండా న్యాయబద్ధంగా క్వార్ట్జ్ పరిశ్రమ నెలకొల్పాలని అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. చైనాకు తమ బృందం వెళ్లి పరిశీలించి వచ్చిందని, అందుకోసం 2 కంపెనీలు పెట్టి తన సొంత డబ్బుతో నేను సేవ చేస్తూ ఉంటే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. ప్రభుత్వ అనుమతితోనే కంపెనీ పెట్టాలని భావించానని, కానీ తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు బాధిస్తున్నాయని అన్నారు. ఇకపై క్వార్ట్జ్కి తనకు ఎలాంటి సంబంధం లేదని, కంపెనీ పెట్టాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు ప్రకటించారు. చట్టబద్ధంగా 2024 నుంచి 25 వరకు తన కంపెనీల ద్వారా 19,000 టన్నులను ఎక్స్పోర్ట్ చేస్తే తాను కోట్లు కొల్లగొట్టానని ఆరోపణలు చేయటం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై 2024 నుంచి జూన్ 2025 మధ్య 96 కంపెనీల ద్వారా చైనాకు చెన్నై పోర్టు ద్వారా 1,60,604 టన్నులు ఎక్స్పోర్ట్ అయితే, తాను ఏర్పాటు చేసిన కంపెనీలు ఫినీ క్వార్ట్జ్, లక్ష్మీ క్వార్ట్జ్, శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ద్వారా 19,608 టన్నులు ఎక్స్పోర్ట్ చేసినట్లు వివరించారు. తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదని, తాము ఎగుమతి చేసిన క్వార్ట్జ్ని టెస్ట్ కోసం మాత్రమే వినియోగించామని, ఇక తాను ఫ్యాక్టరీ పెట్టాలన్న ఆలోచన విరమించుకుంటున్నానని, ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టాలని వస్తే వారికి సహకరిస్తామని ప్రకటించారు. క్వార్ట్జ్ అంశంలోకి తనను లాగితే వాళ్ల కర్మకి వదిలేస్తున్నానని, జగన్ నెల్లూరు జిల్లా పర్యటనకు ఒక్కరోజు ముందే ఆయన కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించారు. క్వార్ట్జ్ మైన్స్ మినరల్ ఫ్యాక్టరీని పెట్టే ఆలోచన నుంచి వేమిరెడ్డి తప్పుకోవటంపై అనిల్ సెటైర్లు వేశారు.
కంపెనీ స్థాపన సాధ్యం కాదని 6 నెలల క్రితమే వేమిరెడ్డికి తెలుసని, వేమిరెడ్డికి ఉన్న 2 కంపెనీల నుంచి ఇప్పటి వరకు 20,000 టన్నులు విదేశాలకు రవాణా చేశారని అనిల్ ఆరోపిస్తున్నారు. టెస్టింగ్ కోసం క్వాడ్జే పంపాలనుకుంటే 27 టన్నులు సరిపోతుందని, అంత భారీ స్థాయిలో పంపాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ కూడా మైనింగ్ రవాణాలో 20% కమిషన్ వేమిరెడ్డికి వెళ్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ప్రశ్నించడం వల్లే వేమిరెడ్డి వెనక్కి తగ్గారని మాజీ మంత్రి అనిల్ అంటున్నారు. మైనింగ్ ని అడ్డం పెట్టుకుని వేమిరెడ్డి 100 కోట్లు సంపాదించుకునేందుకు స్కెచ్ వేశారని అనిల్ ఆరోపించారు. ఏది ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీలో ఇండస్ట్రీస్ తీసుకురావాలని ఇలాంటి కంపెనీలు కాదని అనిల్ ఫైర్ అవుతున్నారు. మొత్తం మీద వారి విమర్శలు, ప్రతి విమర్శలు, సవాల్ ప్రతి సవాళ్ల పర్వంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. జిల్లాలో కాకరేపుతున్న మైనింగ్ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుంది, ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారు అనేది ఉత్కంఠ రేపుతోంది.